దేవుని సంగమా, లోక సంబంధమైన వాటితో మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. మన జీవితాల్లో గురి దేవుడు క్రీస్తును మనకిచ్చాడు. ఆయనను ఉచితంగా మన జీవితాల్లో పంపినప్పుడు ఆయనను సంపాదించుకోవాల్సినటువంటి భారం మన పైన ఉంది. ఎలా వస్తుంది ఈ బుద్ధి జ్ఞానముల సర్వసంపద? ఆయనలో గుప్తమైనవన్నీ కూడా మనకు దొరకాలి అంటే మనం దేవుని కొరకు అంత ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఆయన కొరకు అనునిత్యము పోరాడేవారుగా ఉండాలి. అందుకే అదే అంటున్నాడు పౌలు గారు, నేను ఎంతగా పోరాడుచున్నానో. ఎందుకోసం పోరాడుతున్నావయ్యా? క్రీస్తును సంపాదించుకోవాలని పోరాడుతున్నాను. క్రీస్తులో ఉన్న గుప్త నిధి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల కొరకు పోరాడుతున్నాను. అందుకే దేని పిల్లలు మనం ప్రభును, ఆయనలో ఉన్న జ్ఞానమును, ఆయనలో ఉన్న సంపదను, ఆత్మ సంబంధమైన ఇవన్నిటినీ కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలంటే పోరాటమే. క్రైస్తవ జీవితం పోరాటం. ఇది ఆచారం కాదు. ఇదేదో గంట సేపు వెళ్ళి వాక్యం విని వచ్చే ఆచారం కాదు. అనుదినము నీ ప్రభువు నీ యందు ఘనపరచబడాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడాలి లోకానికి. లోకాన్ని సంపాదిస్తే ఆ లోకము మిమ్మల్ని నెమ్మదితో బ్రతకనివ్వదు, సుఖముతో బ్రతకనివ్వదు, సమాధానముతో బ్రతకనివ్వదు. మిమ్మల్ని ఇంకా నష్టపరుస్తుంది, ఇంకా ఇబ్బంది పెడుతుంది, ఇంకా అనేకమైన ఆశల గుండా తీసుకుని వెళ్ళి ఎన్నో భయంకరమైనటువంటి వాటిని, నష్టపరిచే వాటిని సమకూర్చేలా మిమ్మల్ని చేస్తుంది. అందుకే వాటి కొరకు కాకుండా బుద్ధి జ్ఞానముల సర్వ సంపద అయినటువంటి క్రీస్తును సంపాదించుకొనండి అంట. దేవుని సంగమా, ఇదే తాత్పర్యం. నీ ప్రాణాన్ని నష్టపరుచుకోకు, నిన్ను నీవు నష్టపరుచుకోకు. సర్వలోకాన్ని సంపాదిస్తే లాభము లేదు. నీవు సంపాదించవలసింది నీ ప్రభువును, ఆయనను నీ జీవితంలో ఘనపరచబడేలా నీవు ప్రతి సమయము ఆయన కొరకు జీవించాలి. ప్రతి గడియ ఆయనను సంపాదించడానికి మనము పరిగెత్తాలి. ఎందుకంటే ఆయనలో బహుమానం ఉంది, మనకు గొప్ప బహుమానం ఉంది. ఈ తాత్పర్యం మీరు మర్చిపోకూడదు అంటున్నాడు. అందుకని సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటాను.